హలో ఎవ్రీవన్. సో మోర్ దెన్ 1 year బ్యాక్ సోనీ క్రేవెన్ ది హంటర్ మూవీది టీజర్ రిలీజ్ చేశారు. అండ్ ఆ నెక్స్ట్ మూవీని మోర్ దెన్ 1 year పోస్ట్పోన్ చేశారు. అంటే లాస్ట్ ఇయర్ రిలీజ్ అవ్వాల్సిన మూవీ పోస్ట్పోన్ చేసి ఈ ఇయర్ డిసెంబర్ లో రిలీజ్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడేమో ర్యాండమ్లీ సడన్ గా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ట్ వచ్చిన టీజర్ కన్నా ఇప్పుడు వచ్చిన ట్రైలర్ అనేది కొంచెం ప్రామిసింగ్ గా ఉంది. అంటే మూవీ మీద కొంచెం ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కామిక్స్ లో క్రేవెన్ ది హంటర్ వచ్చేసి స్పైడర్ మ్యాన్ విలన్. సో ఇతని ఇంట్రెస్ట్ వచ్చేసి యానిమల్స్ డిఫరెంట్ క్రీచర్స్ ని చంపటం. అండ్ ఇతని ఉద్దేశంలో స్పైడర్ మ్యాన్ కూడా ఒక యానిమల్ లాంటోడే. సో అందుకే స్పైడర్ మ్యాన్ చంపాలని చెప్పి ఎప్పుడు తన వెనకాల పడతాడు. కానీ సోనీ విలన్స్ అందరినీ యాంటీ హీరోస్ లాగా మార్చాలని చెప్పి ఫిక్స్ అయ్యారు. సో అందుకే ఈ మూవీలో కూడా క్రేవెన్ ని యాంటీ హీరో లాగా మార్చేశారు. అండ్ ఆ విషయం ఈ ట్రైలర్ మనకి ఇంకా క్లియర్ గా చెప్తుంది. సో యాక్చువల్లీ కామిక్స్ లో తను యానిమల్స్ ని చంపుతాడు. కానీ అదే ఇప్పుడు మూవీలో తను యానిమల్స్ ని చంపే వాళ్ళని చంపుతాడు. అంటే ఇప్పుడు తన యానిమల్ లవర్ అండ్ ఎవరైతే యానిమల్స్ ని చంపుతున్నారో వాళ్ళందరినీ వెతికి చంపుతాడు. సో ఈ షాట్ లో మీరు డైరీ ఏదైతే చూస్తున్నారో దీంట్లో తన హంటర్స్ పేరు రాసుకుంటున్నాడు. అండ్ నెక్స్ట్ ఆ హంటర్స్ ని వెతికి చంపుతున్నాడు. బట్ యాక్చువల్లీ తను వచ్చేసి ఒక హంటర్ క్లాన్ కి చెందినవాడు. అంటే వీళ్ళ ఫాదర్ గానీ వీళ్ళ బ్రదర్ గానీ వీళ్ళందరూ హంటర్సే. అండ్ ఈ విషయం మనకు ప్రీవియస్ గా వచ్చిన టీజర్ అండ్ ఇప్పుడు వచ్చిన ట్రైలర్ లో కూడా క్లియర్ గా బ్యాక్గ్రౌండ్ లో చెప్తున్నారు. ఇన్ఫాక్ట్ ప్రీవియస్ గా వచ్చిన టీజర్ లో చూపించారు వాళ్ళ ఫాదర్ మూలంగా తిను లైన్ తో ఫైట్ చేస్తాడు. అండ్ ఆ ప్రాసెస్ లోనే తినకి లైక్ సూపర్ స్పీడ్ సూపర్ స్ట్రెంగ్త్ ఇలాంటివన్నీ. సో ఈ ట్రైలర్ ఫస్ట్ షాట్ చూస్తే తన ఒక రష్యన్ జైల్లో చూడొచ్చు. సో అక్కడ ఉన్న జైలర్ తనతో అంటున్నాడు హంటర్స్ అనే వాళ్ళే మిత్ అని. సో జైలర్ అన్న మాటలతో హీ గెట్స్ ట్రిగర్డ్ అండ్ అక్కడే జైలర్ ని చంపేస్తాడు. అండ్ ఈ షాట్ చూడంగానే క్లియర్ గా అర్థమవుతుంది ఈ మూవీలో వీళ్ళు R-rated బౌండరీస్ అనేవి కంప్లీట్ గా పుష్ చేయబోతున్నారు. అండ్ అదే ఫ్లో లో క్రెవిన్ దగ్గర ఆల్రెడీ పవర్స్ ఉన్నాయి కాబట్టి తన జైలు నుంచి ఈజీగా తప్పించుకున్నాడు. అండ్ అక్కడ నుంచి తను తప్పించుకుంటుంటే జైలు వాళ్ళు తను పట్టుకుందామని ట్రై చేసినా గానీ తను అక్కడ తోడేల్ హెల్ప్ తీసుకుని తప్పించుకున్నాడు. సో మోస్ట్లీ ఐ థింక్ ఈ మూవీలో తన యానిమల్స్ తో కూడా కమ్యూనికేట్ చేసే పవర్స్ ఉన్నాయని చెప్పి చూపియొచ్చు అనుకుంటా. అండ్ నెక్స్ట్ షాట్ లో మనం కెలిప్సోని చూడొచ్చు. సో యాక్చువల్లీ కామిక్స్ లో కెలిప్సో వచ్చేసి ఒక విచ్. ఇన్ఫాక్ట్ తినమూలనే క్రేవెన్ కి తన పవర్స్ అనేవి వస్తాయి. అండ్ అలాగే తను క్రేవెన్ ను కూడా మ్యానిపులేట్ చేస్తది. Then we get to see few killing shots and these are impressive. In fact, I think ఈ ట్రైలర్ తర్వాత ఆడియన్స్ అందరూ ఈ మూవీ స్టోరీ కన్నా యాక్షన్ కోసమే వెళ్తారు. బికాజ్ ఆల్రెడీ మనకు అర్థమైంది మిగతా అన్ని సోనీ మూవీస్ లాగానే ఈ మూవీ ప్లాట్ కూడా చాలా సింపుల్ గా ఉండబోతుందని. బట్ ఈ ట్రైలర్ తో యాక్షన్ అనేది కొంచెం ఇంప్రెసివ్ గానే ఉందని అర్థమైంది కాబట్టి ఖచ్చితంగా ఈ R-rated యాక్షన్ కోసమే ఆడియన్స్ వెళ్తారు. అండ్ ఆ నెక్స్ట్ మనం క్రేవెన్ అను వాళ్ళ ఫాదర్ మధ్యలో కొన్ని సీన్స్ అనేవి చూడొచ్చు. సో యాక్చువల్లీ ప్రీవియస్ గా వచ్చిన ట్రైలర్ లో వాళ్ళ ఫాదర్ అను తనకి అస్సలు పడినట్టు చూపించారు. అంటే యానిమల్ మూవీ లాంటి బాండింగే చూపించారు. వేరే ఇక్కడ క్రేవెన్ వాళ్ళ ఫాదర్ ముందు ప్రూవ్ చేసుకోవాలని ట్రై చేస్తున్నట్టు. కానీ మోస్ట్లీ ట్రైలర్ లో డైలాగులు విన్నాక ఆ ఫాదర్ ఆర్క్ అనేది కొంచెం చేంజ్ చేసినట్టు అనిపిస్తుంది. అంటే 1 year పోస్ట్పోన్ చేశారు కదా, ఈ మధ్యలో చాలా రీషూట్స్ చేసి స్టోరీ ఆర్క్స్ అనేవి కొన్ని చేంజ్ చేశారంట. సో మోస్ట్లీ ఇక్కడ ఈ ఫాదర్ ఆర్క్ చేంజ్ చేసినట్టు అనిపిస్తుంది. బట్ స్టిల్ క్రేవెన్ లాంటి యాంటీ హీరోకి ఫాదర్ ఇష్యూస్ ఉండటం అనేది కొంచెం ఇంట్రెస్టింగ్ అయిన విషయమే. అండ్ ఆ పాయింట్ తో మోస్ట్ ఆఫ్ ది ఆడియన్స్ రిలేట్ అవుతారు కాబట్టి ఆ పాయింట్ అలాగే ఉంచేస్తే బెటర్. అండ్ ఆ నెక్స్ట్ మనకు రైనోది కంప్లీట్ లుక్ చూపించారు. సో యాక్చువల్లీ సోనీ యూనివర్స్ లో మనం రైనోని అమేజింగ్ స్పైడర్ మ్యాన్ 2 లో చూసాము. వేరే ఒక అతను రైనో లాంటి సూట్ వేసుకుని వచ్చాడు. సో యాక్చువల్లీ కామిక్స్ లో కూడా ఒక అతనికి రైనో లాంటి సూట్ అతికిచ్చేస్తారు. దాంతో తను ఆ సూట్ లోనే ఉంటాడు. బట్ ఈ మూవీ ప్రిమైస్ కోసం దీన్ని చేంజ్ చేశారు. మోస్ట్లీ ఇక్కడ విలన్ వచ్చేసి యానిమల్స్ ని చంపి వాటితో ఎక్స్పెరిమెంట్స్ చేస్తాడు అనుకుంటా. సో అలాగే తను పవర్స్ తీసుకోవడానికి రైనోతో ఎక్స్పెరిమెంట్ చేసి రైనో పవర్స్ తీసుకున్నాడు. అండ్ ఐ థింక్ దాంతో తను లైఫ్ లాంగ్ రైనో లాగానే ఉండిపోతాడు. అండ్ అలా మారకుండా ఆపడానికి తను కంటిన్యూస్ లో ఒక సిరం కూడా తీసుకుంటున్నాడు అనుకుంటా. బికాజ్ ఇక్కడ చూస్తే ఈ సిరం తీయంగానే తను రైనో కింద చేంజ్ అవుతున్నాడు. సో ఇక్కడ వీళ్ళు ఆర్గానిక్ రైనో ట్రై చేశారు విచ్ లుక్స్ ప్రామిసింగ్. సో క్రేవెన్ మిగతా హంటర్స్ చంపాక ఫైనలీ తన చంపటమే మెయిన్ ప్రిమైస్ లాగా చూపిస్తారు అనుకుంటా. అండ్ ముందొచ్చిన షార్ట్స్ లో మనం క్రేవెన్ ని కామిక్ యాక్యురేట్ కాస్ట్యూమ్ వేసుకుని ఎక్కడికో వెళ్తా చూడొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కొన్ని థింగ్స్ డిఫరెంట్ గా అనిపించినాయి. సో యాక్చువల్లీ కామిక్స్ లో క్రేవెన్ యానిమల్స్ ని చంపుతాడు. సో అందుకే యానిమల్ కాస్ట్యూమ్ అను ఆ తీత్ అంతా వేసుకుని తిరుగుతాడు. కానీ ఇక్కడ చూస్తే తన యానిమల్ లవర్. సో మరి ఎలా తన ఆ కాస్ట్యూమ్ వేసుకున్నాడు ఆర్ ఎల్స్ చైన్ ఎలా తగిలించుకున్నాడో చూడాలి. అండ్ ఒకవేళ జస్టిఫై చేయకపోతే కొంచెం కష్టమే. అండ్ రెండోది ప్రీవియస్ గా వచ్చిన టీజర్ లో కనుక షార్ట్స్ మీరు గుర్తు తెచ్చుకుంటే ఇలాంటి కాస్ట్యూమ్ వేసుకునే తను ఏదో ఎత్తుక్కుంటా వెళ్తాడు. అండ్ అక్కడే తను స్పైడర్స్ ని చూశాడు. సో యాక్చువల్లీ ప్రీవియస్ గా యాజ్ ఆల్వేస్ సోనీ స్పైడర్ మ్యాన్ పేరు చెప్పి క్లిక్ పిట్ చేయడానికి ఈసారి అమేజింగ్ స్పైడర్ మ్యాన్ స్పైడర్స్ ని చూపించారు. బట్ ఈ ట్రైలర్ చూస్తే అసలు స్పైడర్ మ్యాన్ ఎక్కడ మెన్షన్ చేయలేదు. అండ్ ఐ థింక్ అది మంచిదే. బికాస్ స్పైడర్ మ్యాన్ పేరు చెప్పి ఆడియన్స్ ని బేట్ చేయడం ఇట్స్ నాట్ ఎ గుడ్ థింగ్. సో ఈ ట్రైలర్ వరకు అయితే అలాంటి సీన్స్ ఎక్కడ చూపించలేదు. అండ్ ఆఫ్టర్ ఫ్యూ షార్ట్స్ మనం తన బ్రదర్ అనే డిమిత్రిని చూడొచ్చు. సో యాక్చువల్లీ కామిక్స్ లో డిమిత్రి పవర్స్ వచ్చేసి కెమిలియన్ టైప్ ఆఫ్ పవర్స్. అంటే తను ఎవరిలాగైనా రూపం చేంజ్ చేసుకుంటాడు. అండ్ అలాగే తను స్పైడర్ మ్యాన్ కూడా చాలా పెద్ద విలన్. సో మరి ఈ మూవీలో తన ఆ పవర్స్ చూపిస్తారో లేదో చూడాలి. అండ్ ఆ నెక్స్ట్ మనకు కొన్ని క్విక్ షాట్స్ అనేవి చూపించారు. సో ఓవరాల్ ట్రైలర్ అయితే బాగానే ఉంది. పెద్ద హిడెన్ డీటెయిల్స్ లేవు కానీ కొంచెం మూవీ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. అండ్ ఐ థింక్ సోనీ రన్ చేస్తున్న స్పైడర్ మ్యాన్ యూనివర్స్ లో దిస్ విల్ బి సెకండ్ లాస్ట్ ఫిలిం. బికాస్ దీని తర్వాత వెనమ్ 3 మూవీ రిలీజ్ అయ్యింది.
అండ్ ఆ నెక్స్ట్ ఇంకా ఏ షెడ్యూల్ రిలీజ్ చేయలేదు. సో మోస్ట్లీ ఈ యూనివర్స్ ని వీళ్ళు రీబూట్ చేయొచ్చు, బికాస్ దీని తర్వాత ఎటెల్లాలో ప్రస్తుతానికైతే వాళ్ళ దగ్గర ప్లాన్ అనేది లేదు. ఆర్ ఎల్స్ వెనమ్ మూవీలో అలాంటి ఏదైనా క్రియేట్ చేస్తారో లేదో చూడాలి. సో ప్రీవియస్ గా వచ్చిన మాబియస్ ను మేడం వెబ్ కన్నా కొంచెం బాగానే ఉంటే ఆడియన్స్ చూసేస్తారు. సో ఇంకా ఓవరాల్ ఇదేనా ట్రైలర్ బ్రేక్ డౌన్. నచ్చుంటే లైక్ అని షేర్ చేయండి అండ్ ఇలాంటి మోర్ బ్రేక్ డౌన్స్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా థ్యాంక్ యూ ఎవ్రీవన్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.